మీకు షుగర్ ఉంది అని తెలిసి తెలియగానే బ్రౌన్ రైస్‌కి షిఫ్ట్ అయిపోతున్నారు గదా! సో, మీరు షిఫ్ట్ అయ్యే ముందు ఈ విషయాన్ని తెలుసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే, బ్రౌన్ రైస్ తింటే షుగర్ తగ్గిపోతుంది, లేదా బ్రౌన్ రైస్ తింటే వెయిట్ తగ్గిపోతారు అని చాలామంది అనుకుంటారు. కానీ బ్రౌన్ రైస్‌లో, వైట్ రైస్‌లో రెండిట్లో కూడా ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ ఒకలానే ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? మనం ఆహారం తిన్న వెంటనే అది షుగర్ కింద కన్వర్ట్ అయ్యి షుగర్ లెవెల్ స్పైక్ అవుతూ ఉంటుంది. సో, దానికి అంటే బ్రౌన్ రైస్‌కి, వైట్ రైస్‌కి హార్డ్‌లీ 4-5 పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వైట్ రైస్‌లో మనకి పాలిష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి న్యూట్రియంట్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. వేరేస్ బ్రౌన్ రైస్‌లో ఏమవుతుందంటే దానికి ఫైబర్ ఉంటుంది. అలాగే వైటమిన్ బికి సంబంధించినవి కూడా ఉంటాయి కాబట్టి న్యూట్రియంట్ వాల్యూ అనేది కొంచెం పెరుగుతుంది. అయితే మనం బ్రౌన్ రైస్ కూడా తగిన పోర్షన్‌లో తింటే మాత్రమే ఏమైనా ఉపయోగాలుంటాయి. బ్రౌన్ రైస్ కూడా చాలామంది ఏం చేస్తారంటే, వైట్ రైస్ తింటున్నంత క్వాంటిటీలోనే తీసుకుంటారు. దానివల్ల ఎటువంటి లాభము ఉండదు. సో, కేవలం మీరు షుగర్‌ని కంట్రోల్ చేయడం కోసం అయితే మాత్రం బ్రౌన్ రైస్‌కి షిఫ్ట్ అయితే ఎటువంటి ఉపయోగం ఉండదు.